అందరికీ నమస్కారం అండి. నా పేరు కందాళ కాశీ అన్నపూర్ణ. వృద్ధాప్యం శాపం కాదండి, వరంగా మనమే మరల్చుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు మనం సైజుగా ఉంటే బాల్యాన్ని అనుభవించాం, అలాగే యవ్వనాన్ని అనుభవించాం, కౌమారదశను అనుభవించాం. ఇప్పుడు వృద్ధాప్యాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాము అంటే కారణం ఏంటంటే, చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది, రుచి తగ్గుతుంది, అలాగే కంఠంలోని మాధుర్యం పోతుంది. తర్వాత శరీరం సహకరించదు ఏ పని చేయాలన్నా, ఏం చెయ్యాలన్నా. కాబట్టి వృద్ధాప్యాన్ని తీసుకోలేకపోతున్నాం. కానీ తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలంటే ఈ మూడు ఇచ్చిన భగవంతుడే వృద్ధాప్యం కూడా ఇచ్చాడు. అయితే ఈ వృద్ధాప్యాన్ని వరంగా ఎలా మరల్చుకోవాలి అంటే, మీకు ఓపిక ఉన్నంత వరకు ఏదైనా పని అవి చేసుకోండి. ఒకవేళ ఓపిక లేదు అనుకుంటే హాయిగా పూర్వం అనేవారు చూడండి, ముసల్దాన్ని అయిపోయావు మూల కూర్చుని చదువు కృష్ణారామ అనుకోవచ్చు కదా అంటారు. అలాగ ఓ దగ్గర కూర్చుని మీ ఇష్టదైవాన్ని మీరు ఏ మతస్థులైనా, ఏ కులస్థులైనా, ఏదైనా ఏదో ఒక దైవాన్ని ప్రార్థించుకుంటూ ఓ నమ శివాయ లేకపోతే ఓం నమో వెంకటేశ అలా ఏదో ఒక ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ కూర్చోండి. పని ఉందా, ఓపిక ఉందా, పని ఉందా చెయ్యండి. అది కూడా కాదు, మీ ఆరోగ్యం కూడా మీరు కాపాడుకోవాలి. కాబట్టి ఉదయం పూట, సాయంత్రం పూట అలా బయటకు వెళ్ళి, అంటే నడుచుకుంటూ బయటకు వెళ్ళి ప్రకృతిలో మమేకం అయిపోయి ఆ ప్రకృతిని చూసి ఆస్వాదిస్తూ, ఆ ప్రకృతిని మీరు ఆస్వాదిస్తే నడిచినటువంటి శ్రమ కూడా మీకు తెలియదు. అలా ప్రకృతిని చూస్తూ, భగవంతుడు ఇంత అందమైన ప్రకృతిని ఇచ్చాడని చెప్పి దాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని నడుస్తూ, దాంతో పాటు మీరు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. ఈ విధంగా చేసినట్లయితే శాపం అనుకోకుండా వరంగా భావించినట్లయితే వృద్ధాప్యం కూడా మనకి ఆనందదాయకంగా ఉంటుందని నా మనవండి. ఉంటాను.